తామర పువ్వులు ఇంట్లోనే పెంచొచ్చండి. చూడండి చక్కగా మొలకలు వచ్చేసినాయి. ఈ మొలకలు ఎట్లా వచ్చినాయి ఏంటో అంతకుముందు వీడియోలో చూపించాను. మీకు గుర్తుందా అండి? చూడకపోతే వెంటనే అర్జెంట్గా వెళ్ళి అదని చూసేయండి. చూడండి మొలకలు వచ్చిన తర్వాత వాటిని జాగ్రత్తగా సపరేట్ చేసుకోవాలండి. చిక్కులు పడినట్టుగా అయినాయి. అంటే నేను చిన్న బౌల్లో నీళ్ళు పోసి పెట్టాను కదా, జస్ట్ వారం రోజులకి ఎంత పెద్దగా వచ్చినాయండి మొలకలు. ఎప్పుడన్నా ఊరు చివరికి వెళ్ళినప్పుడు, పొలం గట్ల మీదకి వెళ్ళినప్పుడు అక్కడ రంగురంగుల పువ్వులను చూసి అయ్యో అనిపించేదండి మనసు. ఎంత అందమైన పువ్వులను ఇంట్లో పెంచుకోలేకపోతున్నానే అని. ఇప్పుడైతే సొల్యూషన్ వచ్చేసిందనమాట. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశాను. ఆ విత్తనాలను అరగదీసి 4-5 రోజులు నీళ్ళలో ఉంచంగానే చక్కగా ఇంత బారుగా మొలకలు వచ్చేసినాయండి. వాటిని తీసి ఇంకోండి దీనిలో అయితే ఈ మట్టిని వేసి ఒక వారం రోజుల ముందే రెడీ చేశానండి. రెడీగా దాంట్లో నీళ్ళు పోసి ఉంచాను. ఇప్పుడు మీకు చూపించడం కోసం దానిలో నీళ్ళు వంపాను అన్నమాట. సగం వరకు మట్టి పోసాను, దానిపైన నీళ్ళు మొత్తం ఉన్నాయి. ఇప్పుడే నీళ్ళు వంపాను. చిన్నగా ఏళ్ళతో కన్నం పెట్టేసుకొని దాంట్లో ఈ విత్తనం వరకు ములిగేలాగా పెట్టానండి. ఆ పైన ఉంది చూసారా చెట్టులాగా, అది మొలకకూడదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అలాగే అన్నీ పెట్టుకుంటున్నామండి. మొత్తం నేను 10 విత్తనాల వరకు వేసానండి. అంటే ఇంకా చాలా ఉన్నాయి, నాకు ఆన్లైన్లో చాలా వచ్చినాయి. అన్నీ ఒకసారి అయితే ఏమన్నా ప్లస్లు మైనస్లు అయితే మనకు తెలియాలి కదా, అందుకని కొన్ని విత్తనాల వరకు వేసానన్నమాట. ఇది హార్వెస్ట్ చేయడానికి ట్రై చేద్దాము. ఏమన్నా ఇబ్బంది అయితే అప్పుడు ఈసారి చేసిన మిస్టేక్స్ లేకుండా నెక్స్ట్ సారి ఖచ్చితంగా చేద్దామన్న ప్లాన్ అనమాట. నాకైతే ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతాను అనుకుంటున్నాను. ఇదిగోండి మా మిస్సెస్ అయితే ఇంకో మొక్కను కూడా చక్కగా జాగ్రత్తగా పెడుతున్నారు. కొన్ని పనులు వాళ్ళు చేసినంత ఓపికగా మనం చేయలేమండి. ఏమంటారు? అమ్మ, భార్య, చెల్లి, అక్క వీళ్ళే అంత ఓపికగా ఉంటారండి. మనకు అంత ఓపికలు ఉండవు కదా. ఇంకోండి ఒకే దాంట్లో అన్ని విత్తనాలు వద్దులే అన్నట్టుగా ఇంకో దాంట్లో కూడా మట్టి వేసి సపరేట్గా దాంట్లో కూడా ఫస్ట్ ఏళ్ళతో హోల్ చేస్తుంది. దాంట్లో విత్తనం వరకు మునిగేలాగా పెడుతుంది అన్నమాట. ఆ కాడ ఏదైతే ఉందో దాని నుంచే మనకి ఆకులు వస్తాయి. ఒక 2.5-3 నెలలకి పూలు పూయడం మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఎలా ఉందంటే ఇది ఉల్లిపాయ కాడలాగా ఉందండి. కథ అంత బలంగా లేదు. ఓకే, ఇలా వేసేసామండి. ఇప్పుడు దీన్ని సపరేట్గా ఒక పక్కన కొంచెం ఎండ తగిలేలాగా పెట్టాలంటండి. మరీ ఎక్కువ ఎండ కాదు. మొత్తం అయినాక దాని మీద నీళ్ళు పోస్తున్నాను. తామరపూలు ఉండేవి బురద నీళ్ళల్లో అట్లా ఉంటాయి కదండి మరి.